విన్నాను. దేవుడి గురించే కదా. మిస్టర్ మనం గొడవడానికి రానివ్వకూడదనే కదా. రాణిస్తే చంపేస్తారంట. దేవుడి గురించేగా చెప్తుంది. విని నమ్మాలి అనిపిస్తే నమ్ముతా, లేదంటే వాళ్ళని వెళ్ళిపో అంటే సరిపోతుంది కదా. ఎందుకు మన నాయకుడు ఇంత కఠినంగా ఉన్నాడు? సరే అయ్యా, నీకు చేలో కొంచెం పని ఉంది కదా, వెళ్ళు చేసుకునిరా. నాకు ఇంట్లో కొంచెం పని ఉంది. సరే వెళ్తా. ప్రస్తుతం ఉన్న తెల్లనాయకుడు పరిపాలన అయ్యాక తర్వాత కూడలికి త్వరగా ఉండవలసింది నృసింగే. మిషనరీస్ మీరు మిషనరీయా? అవును, మేము రైల్వే స్టేషన్ నుండి వచ్చాము. అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే మా వాళ్ళ చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. చూడు, నాకు చావు అంటే భయం లేదు. నేను చనిపోయిన మరుక్షణమే నా దేవుడి వద్ద కళ్ళు తెరుస్తాను. కానీ నువ్వు ఇలాగ క్షణం బతికే అవకాశం ఉన్నా నా దేవుడి గురించి, నా సత్యదేవుడి గురించి, మనల్ని పాపం నుండి తప్పించే నా దేవుడి గురించి చెప్పకుండా ఉండలేదు. చావు అంటే భయం లేదా? ఏం చెప్తున్నారు? దేవుని దగ్గర వెళ్ళి బ్రతుకుతారా? ఏంటి మీరు చెప్తున్నది? అసలు అసలు నరకం అంటే ఏంటి? మీ పేరేంటి? నోక్సింగ్ నా పేరు. నోక్సింగ్, మీరు మాకు కొంత సమయం ఇస్తే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. ఎక్కడ వద్దు, ప్రక్కన మా ఇల్లులోకి వెళ్దాం. అందరూ అనిపిస్తున్నా వాటర్ టాప్ వచ్చి పిల్లలు, మీరు అమ్మని తీసుకుని లోపలికి రండి. పిలువు. మనమ్మనే నమ్మలేకపోతుంది సక్క. అయ్యా, మీరే నా మిస్టరీ అంటే మాట విను, భయపడకు. వీళ్ళ మనతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే సరే, కూర్చోండి. కూర్చొని పన్నాడు. పాస్టర్ గారు ఏమైనా అర్థం. అరే, ఇప్పుడు చెప్పండి, నరకం అంటే ఏంటి? పోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తా అంటున్నారు. ఈ భూమి మీద బ్రతికేది బ్రతుకు కాదు, మనం చనిపోయాక కూడా మరొక జీవితం ఉంటుంది. ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి అక్కడ నిర్ణయించబడుతుంది. అంటే మనం నరకమా పరలోకమా అని. అసలు పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? పరలోకం అనేది సుందరకరమైన ప్రదేశం. అక్కడ చాలా ఆనందంగా ఉండవచ్చు, ఎటువంటి బాధలు ఉండవు. అది నరకం అనుకో, అమ్మో చాలా కష్టంగా ఉంటుంది.
లేదు, వీళ్ళు నిన్ను కాపాడలేదు. ఎందుకంటే వీరు నా పాపాల కోసం, నీ పాపాల కోసం ప్రాణత్యాగం చేయలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశారు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణాలు పెడితే మన పాపాలు ఎలా పోతాయి? సరే, మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. ఒక ఊరిలో న్యాయాధికారి ఉన్నారు. అతనికి ఒకానొక కుమారుడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని విచ్చలవిడిగా ఉపయోగిస్తూ జీవిస్తూ ఉంటాడు. అలా కొనసాగుతుండగా ఒకరోజు కుమారుడు బయటకి వెళ్ళి వేరే వాళ్ళని భయంకరంగా కొట్టి వస్తాడు. వాళ్ళు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు. అప్పుడు మరుసటి రోజు న్యాయస్థానం నుండి అతని కుమారుడికి అందరూ అతని న్యాయాధికారి వైపు చూస్తారు. ఎందుకంటే న్యాయాధికారి వల్ల కొడుకు కదా, ఏమి శిక్ష తీర్పు ఇస్తారో అని. జనులు అందరూ ఆతృతగా చూస్తారు. న్యాయాధికారిని పరిశీలిస్తారు. కుమారుడికి 40 కొట్ల దెబ్బలు శిక్షగా విధిస్తారు. దాని తర్వాత కుమారుడు మనసులో పెట్టుకుంటాడు, నాకు ఎందుకు ఈ శిక్షను విధించారు, నాకు ఈ శిక్ష లేకుండా ఆపగలను కదా అని తిట్టుకుంటారు. తర్వాత